ప్రీవియస్ వీడియోలో సెట్ మీద వాడే బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ గురించి చెప్పుకున్నాం కదా. ఈ వీడియోలో ఒక సెట్ కి ఇన్పుట్ ఎలా తీసుకోవాలో చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు స్కిప్ చేస్తే మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు. సో వీడియో మొత్తం చూడండి. అలాగే మన ఛానల్లో డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తాము. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. మీకు మంచి డెప్త్ కంటెంట్ ఇస్తాం. హౌ టు టేక్ ఇన్పుట్ ఫర్ సెట్. ఒక సెట్ కోసం ఇన్పుట్ ని ఎలా తీసుకోవాలి. మనకి ఇప్పటిదాకా చెప్పిన డేటా టైప్స్ కి ఇన్పుట్ ఎలా తీసుకోవాలో తెలుసు. అండ్ అవన్నీ ఇన్పుట్ మెథడ్ ద్వారా తీసుకుంటాం. యూజర్ నుంచి వచ్చే ప్రతి ఇన్పుట్ స్ట్రింగే. అండ్ మనం దాన్ని మనకి అవసరమైన డేటా టైప్ లోకి మార్చుకోవాలి. సో ఇప్పుడు మనం సెట్ టాపిక్ లో ఉన్నాం కాబట్టి యూజర్ నుంచి ఇన్పుట్ సెట్ లాగా ఎలా తీసుకోవాలో చెప్పుకుందాం. లిస్ట్ అండ్ టుపుల్ కి ఎలా ఇన్పుట్ తీసుకోవాలో తెలిసిన వాళ్ళకి ఇది చాలా ఈజీగా ఉంటుంది. సరే, యూజర్ నుంచి సెట్ లాగా ఇన్పుట్ ఎలా తీసుకోవాలో చూద్దాం. దీని సింటాక్స్ చూడండి. సెట్ ఆఫ్ ఇన్పుట్ డాట్ స్ప్లిట్. అంతే, సింపుల్. మీకు ఆల్రెడీ స్ప్లిట్ ఫంక్షన్ తెలుసు కదా. ఒక స్ట్రింగ్ ని స్ప్లిట్ చేస్తుంది. అదే మనం ఇక్కడ వాడాము. సో ఈ సింటాక్స్ ఎలా వర్క్ అవుతుందంటే, ఫస్ట్ మనం ఒక ఇన్పుట్ ని ఇస్తాము. అది ఎలా ఇవ్వాలంటే స్పేసెస్ తో ఇవ్వాలి ప్రతి ఎలిమెంట్ కి. ఫర్ ఎగ్జాంపుల్ సెట్ లో మనకి 1 2 3 4 ఈ ఎలిమెంట్స్ కావాలనుకో, అప్పుడు మనం 1 స్పేస్ 2 స్పేస్ 3 స్పేస్ 4 ఇలా ఇవ్వాలి. సో ప్రతి ఎలిమెంట్ కి మధ్య స్పేసెస్ ఇవ్వాలి. నెక్స్ట్ అలా ఇచ్చిన ఇన్పుట్ ని ఈ స్ప్లిట్ ఫంక్షన్ స్పేసెస్ ఉన్న చోట స్ప్లిట్ చేసి ఒక లిస్ట్ లా మారుస్తుంది ఈ విధంగా. దాని తర్వాత ఈ సెట్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఆ లిస్ట్ ని సెట్ లోకి కన్వర్ట్ చేస్తుంది ఈ విధంగా. ఇది ఇంటర్నల్ ప్రాసెస్. ఈ సెట్ ఫంక్షన్ వేరే డేటా టైప్స్ ని సెట్ లోకి కన్వర్ట్ చేయడానికి వాడతాము. సో ఒక ఇన్పుట్ తీసుకుందాం. ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఇన్పుట్ డాట్ స్ప్లిట్. ఎంటర్ నొక్కండి. ఇప్పుడు ఒక ఇన్పుట్ ఇద్దాం. 1 స్పేస్ 2 స్పేస్ 3 స్పేస్ 4. సో మనకు 4 దాకా చాలు కాబట్టి ఎంటర్ నొక్కండి. ఇక్కడ మనం వచ్చిన ఇన్పుట్ ని ఏ అనే వేరియబుల్ లో స్టోర్ చేసాము. సో ఇప్పుడు ఒకసారి ఏ ని ప్రింట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి. వచ్చిన ప్రతి ఎలిమెంట్ సెట్ లోకి సెపరేట్ వాల్యూ లా మారింది కదా. సో మనం ఒక సెట్ కి ఇన్పుట్ ఇవ్వాలంటే ఖచ్చితంగా ఇన్పుట్ ఇచ్చేటప్పుడు ప్రతి ఎలిమెంట్ కి స్పేస్ ని ఇవ్వాలి. ఇప్పుడు సెట్ కి ఇన్పుట్ 10 వాల్యూస్ కావాలి అనుకుంటున్నాం. అవి 1 to 10. ఇప్పుడు ఎలా తీసుకోవాలంటే 1 స్పేస్ 2 స్పేస్ 3 స్పేస్ 4 స్పేస్ 5 స్పేస్ 6 స్పేస్ 7 స్పేస్ 8 స్పేస్ 9 స్పేస్ 10 ఇలా తీసుకోవాలి. ఇలా స్పేస్ ఇస్తేనే మనం ఇచ్చిన స్ట్రింగ్ స్ప్లిట్ అయ్యి సెట్ లా మారుతుంది. స్పేస్ ఇవ్వకుంటే డైరెక్ట్ ఆ స్ట్రింగ్ సెట్ లో సింగిల్ ఎలిమెంట్ లా ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఒక ఎగ్జాంపుల్ కి తీసుకుందాం. సెట్ ఆఫ్ ఇన్పుట్ డాట్ స్ప్లిట్. ఎంటర్ నొక్కండి. ఇప్పుడు దీనికి ఇన్పుట్ ఇద్దాం. ఇక్కడ చూడండి 1 to 10 ఎలిమెంట్స్ స్పేసెస్ తో ఇచ్చాను. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి. ఒక సెట్ లో మనం స్పేస్ ఇచ్చిన ప్రతి ఎలిమెంట్ ఇక్కడ సెట్ లో సెపరేట్ ఎలిమెంట్ గా వచ్చాయి చూడండి. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు స్పేస్ లేకుండా ఇద్దాం. సెట్ ఆఫ్ ఇన్పుట్ డాట్ స్ప్లిట్. ఇక్కడ 1 to 10 ఎలిమెంట్స్ స్పేస్ లేకుండా ఇచ్చాను. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి. సెట్ లో డైరెక్ట్ మనం ఇచ్చిన ఇన్పుట్ స్ట్రింగ్ లాగా వచ్చింది. ఎందుకంటే స్పేస్ ఇవ్వలేదు కదా, అందుకే స్ప్లిట్ అవ్వలేదు. సో అందుకే ఖచ్చితంగా ఇన్పుట్ ఇచ్చేటప్పుడు మనకి కావాలి అనుకున్న ఎలిమెంట్స్ మధ్య స్పేస్ ని ఇవ్వాలి. ఇవ్వకుంటే ఈ విధంగా ఒకే ఎలిమెంట్ లా వస్తుంది. దాని వల్ల ఉపయోగం ఉండదు. ఈ స్ప్లిట్ మెథడ్ లో స్పేస్ ఇచ్చినా ఇవ్వకున్నా ఒకటే. ఎందుకంటే స్ప్లిట్ మెథడ్ లో అది డిఫాల్ట్ గా స్పేస్ నే తీసుకుంటుంది. అండ్ ఈ స్ప్లిట్ మెథడ్ గురించి స్ట్రింగ్స్ టాపిక్ లో డెప్త్ గా చెప్పుకున్నా. ఎవరైనా చూడకుండా చూడండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తున్నా. ఇప్పుడు ఇంకొక ఇన్పుట్ తీసుకుందాం. సింటాక్స్ ఏంటి? సెట్ ఆఫ్ ఇన్పుట్ డాట్ స్ప్లిట్. ఎంటర్ నొక్కండి. ఇప్పుడు దీనికి ఇన్పుట్ ఇస్తున్నాను. మేమే ప్రోగ్రామర్స్ తెలుగు. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి. సో ఇక్కడ మేమే తర్వాత స్పేస్ ఇచ్చాం, ప్రోగ్రామర్స్ తర్వాత స్పేస్ ఇచ్చాం. అందుకే స్పేస్ కి అటు ఇటు స్ప్లిట్ అయ్యాయి. అందుకే మనకు కావాలి అనుకున్న ఎలిమెంట్స్ అన్నిటికీ స్పేస్ తో డివైడ్ చేసి ఇవ్వాలి. అసలు ఇక్కడ సెట్ ఆఫ్ ఇన్పుట్ డాట్ స్ప్లిట్ ఇచ్చాం కదా, అసలు ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది ఇంకోసారి చెప్తా వినండి. ఫస్ట్ మనం ఇచ్చిన ఇన్పుట్ ఒక స్ట్రింగ్ గా తీసుకుంటుంది ఈ ఇన్పుట్ ఫంక్షన్. అండ్ వచ్చిన స్ట్రింగ్ ని మనం స్ప్లిట్ చేసాము. దీని వల్ల స్పేస్ తో సెపరేట్ ఇచ్చిన ప్రతి ఎలిమెంట్ మనకి ఒక లిస్ట్ లో స్టోర్ అవుతాయి. నెక్స్ట్ ఆ లిస్ట్ ఈ సెట్ ఫంక్షన్ లో ఉంది కాబట్టి అది సెట్ లా మారుతుంది. ఇది శాంపుల్ మాత్రమే. దీనికి ఇంకా డెప్త్ ఉంది, బట్ అది ఇంటర్మీడియట్ సిరీస్ లో చెప్పుకుందాం. అది ఏంటంటే సెట్ కి ఓన్లీ ఫ్లోట్స్ ఎలా తీసుకోవాలి లేదా ఓన్లీ ఇంటిజర్స్ ఎలా తీసుకోవాలి, ఇది మనం ఇంటర్మీడియట్ సిరీస్ లో చెప్పుకుందాం. కావాలంటే దీని సింటాక్స్ ఇస్తా చూడండి. సెట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ ఇంట్ ఇన్పుట్ డాట్ స్ప్లిట్. ఇది సెట్ లో అన్ని ఇంటిజర్స్ కావాలి అనుకున్నప్పుడు వాడతాము. మీరు ఇది వాడేటప్పుడు ఓన్లీ ఇంటిజర్స్ ఇవ్వాలి. ఇవి కాకుండా ఇంకా ఏ డేటా టైప్ ఇచ్చినా ఎర్రర్ వస్తుంది. సరే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సెట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ ఇంట్ ఇన్పుట్ డాట్ స్ప్లిట్. ఎంటర్ నొక్కండి. ఇప్పుడు దీనికి ఇన్పుట్ ఇద్దాం. 1 స్పేస్ 2 స్పేస్ 3 స్పేస్ 4 స్పేస్ 5. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి. సెట్ లో అన్ని ఇంటిజర్స్ వచ్చాయి. ఎలా చెప్తున్నా
తీసుకున్నాం ఇంటీజర్ అంటే వాటికి కోడ్స్ లేవు. కానీ ఇందాక మనం చేసిన స్ప్లిట్ లో అవి ఇంటీజర్స్ కావు, స్ట్రింగ్స్. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సెట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ ఇంట్ కామా ఇన్పుట్ డాట్ స్ప్లిట్. ఎంటర్ నొక్కండి. ఇప్పుడు దీనికి ఒక ఇన్పుట్ ఇస్తున్నాను. 12 స్పేస్ సబ్స్క్రైబ్ స్పేస్ అవర్ స్పేస్ ఛానల్ స్పేస్ 2.1. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి, ఎర్రర్ వచ్చింది. సో మనం ఈ సింటాక్స్ వాడినప్పుడు మనం ఇన్పుట్ గా ఓన్లీ ఇంటీజర్స్ ఇవ్వాలి. ఇంటీజర్స్ కాకుండా ఏ డేటా టైప్ ఇచ్చినా మనకు అవుట్పుట్ ఎర్రర్ వస్తుంది. నెక్స్ట్ ఇదే విధంగా ఒక సెట్ లో అన్ని ఫ్లోట్ వాల్యూస్ ఎలా తీసుకోవాలో చూద్దాం. సెట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ ఫ్లోట్ కామా ఇన్పుట్ డాట్ స్ప్లిట్. ఇక్కడ ఇన్పుట్ కి పెరాన్సిస్ ఇవ్వలేదు, అందుకే ఎర్రర్ వచ్చింది. సరే, సెట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ ఫ్లోట్ కామా ఇన్పుట్ డాట్ స్ప్లిట్. ఎంటర్ నొక్కండి. ఇప్పుడు దీనికి ఇన్పుట్ ఇస్తున్నాను. 1.2 స్పేస్ 2.3 స్పేస్ 3.4 స్పేస్ 4.5. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి, సెట్ లో ఫ్లోట్ ఎలిమెంట్స్ వచ్చాయి. సో ఒక సెట్ లోకి ఫ్లోట్ ఎలిమెంట్స్ ని ఇన్పుట్ గా తీసుకోవాలంటే ఈ సింటాక్స్ వాడాలి. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సెట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ ఫ్లోట్ కామా ఇన్పుట్ డాట్ స్ప్లిట్. ఎంటర్ నొక్కండి. ఇప్పుడు దీనికి ఇన్పుట్ ఇస్తున్నాను. 10 స్పేస్ 2.9 స్పేస్ మేమే స్పేస్ ప్రోగ్రామర్స్. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి, ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే ఈ ఇన్పుట్ లో ఇంటీజర్స్ ఫ్లోట్స్ కాకుండా నేను స్ట్రింగ్ కూడా ఇచ్చాను కాబట్టి ఈ సింటాక్స్ వాడినప్పుడు ఓన్లీ ఇంటీజర్ ఆర్ ఫ్లోట్స్ ఈ రెండే తీసుకోవాలి. ఇది కాకుండా మనం ఏది ఇచ్చినా అవుట్పుట్ ఎర్రర్ వస్తుంది. మీరు ఈ స్ప్లిట్ ఫంక్షన్ వాడినప్పుడు దీంట్లో స్పేస్ ఇవ్వాలని రూల్ ఏం లేదు. దాంట్లో మనం ఏదైనా ఇవ్వచ్చు, కానీ దానికి తగ్గట్టు మనం ఇన్పుట్ ని తీసుకోవాలి. సపోజ్ స్ప్లిట్ లో హైఫన్ ఇస్తే ఇన్పుట్ లో ఈ విధంగా హైఫన్ తో సపరేట్ చేసి ఇవ్వాలి. అదే స్ప్లిట్ లో కామా ఇస్తే ఇన్పుట్ ఈ విధంగా కామాతో సపరేట్ అయ్యి ఇవ్వాలి. అదే స్ప్లిట్ లో ఫుల్ స్టాప్ ఇస్తే ఇన్పుట్ ఇచ్చేటప్పుడు ఈ విధంగా ఫుల్ స్టాప్ తో సపరేట్ చేసి ఇవ్వాలి. లాస్ట్, మీరు ఇందాక చెప్పిన సింటాక్స్ చూసి ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి. అది ఈజీయే, బట్ మీకు సిలబస్ అవ్వలేదు కదా, సో అందుకే మీకు హార్డ్ గా ఉండొచ్చు. బట్ ఈజీ అది. ఇందాక చెప్పిన సింటాక్స్ లో ఆ మ్యాప్, ఆ స్ట్రక్చర్ అవన్నీ మనం ఇంటర్మీడియట్ సిరీస్ లో చెప్పుకుందాం, లేదా బిల్ట్ ఇన్ మెథడ్స్ టాపిక్ లో అండ్ ఇంటర్మీడియట్ టాపిక్ లో చెప్పుకుందాం. సరే, ఉంటాం మరి. రేపటి వీడియోలో సెట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ గురించి చెప్పుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి.